రైట్, మొయినుద్దీన్ గారు ప్లీజ్. సార్, ఇప్పుడు మీరు చెప్పారు ఇంత ముగ్గురు పిల్లల్ని కానండి, సంతాన్ని పెంచండి అని, ప్రోత్సాహకాలు పొందండి. నేను అంటున్నాను, ఆ జరిగే కార్యక్రమం ఏందో నారా లోకేష్ గారి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నాను. తర్వాత ఈ యొక్క సోషల్ మీడియా అనేది, ఈ సోషల్ మీడియాను భ్రష్టు పట్టించింది. ఈ పిల్లల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఏదైతే ఈరోజు రాజకీయాలు చేస్తున్నారో దానికి ముఖ్య కారకులు చంద్రబాబు నాయుడు గారే. చిన్న చిన్న పిల్లల చేతికి సోషల్ మీడియా వాళ్ళకు 2 రూపాయలు 3 రూపాయలు 5 రూపాయలు ఈ విధంగా వాళ్ళ కూలీలు గిట్టుబాటు చేసేసి దాని ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీపై, ఇతర పార్టీలపై, ఇతర నాయకులపై ప్రతిరోజు ట్రోలింగ్ చేయడం, తిట్టడము, చేయడము అన్ని చేసింది. కేసు కూడా వచ్చింది. మొయినుద్దీన్ గారు ఆగండి. మొయినుద్దీన్ గారు ఒక నిమిషం, సురేంద్ర నాయుడు గారు ఒక నిమిషం ఆగండి. సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం ఆగండి. సార్ సబ్జెక్ట్ ఒక్క నిమిషం ఆగండి. అందు గురించి చెప్తున్నా, ఒక నిమిషం ఆగండి సార్. సరే సురేంద్ర గారు ఆగండి, నేను అదే చెప్తున్నాను. మొయినుద్దీన్ గారు సబ్జెక్ట్ ఏంటి, మీరేం మాట్లాడుతున్నారు? పిల్లల గురించి 13 సంవత్సరాల పిల్లల గురించి మాట్లాడండి. లోపు 13 సంవత్సరాల లోపు 13 సంవత్సరాల లోపు వాళ్ళకి మీరేం మాట్లాడతారు? పార్టీ రైట్, ఓకే, యూ లాస్ట్ యువర్ ఆపర్చునిటీ. ఓకే, బాజీ గారు 13 సంవత్సరాల లోపు పిల్లలకి 90 రోజుల్లో విధి విధానాలు, 13 నుంచి 16 సంవత్సరాల లోపు వాళ్ళకి ఏం చేద్దాం? ఎందుకంటే 13 తర్వాత వాళ్ళు టీనేజ్లోకి వెళ్తారండి. అంటే అలా కంప్లీట్గా వాళ్ళని సోషల్ మీడియాకి దూరం చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి నాకు సహేతుకంగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ 16 సంవత్సరాలు అన్నారు. 16 సంవత్సరాల లోపు అంటే 16 సంవత్సరాలు ఈ రోజుల్లో పిల్లలు పెద్దోళ్ళు అయినట్టే. 13 సంవత్సరాల తర్వాత నుంచి వాళ్ళకి ప్రపంచం తెలియజేయనివ్వాలి. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. చెడైనా మంచైనా రెండు కూడా వాళ్ళకి అర్థం కావాలి. అంతే తప్ప సడన్గా వాడు 16 సంవత్సరాల తర్వాత అంతా బాగానే ఉంటుంది, ప్రపంచం రోడ్డు మీదకి వస్తే ఆడు కంగు తింటాడు, ప్రపంచం అంతా ఇలా ఇంత గందరగోళంగా ఉంది అని చెప్పేసి. సో నాకైతే కనుక ఈ ఏజ్ డివిజన్ అయితే నాకు మంచిగా సహితంగా అనిపించింది. 13 years లోపు వాళ్ళకి కట్టేలు చేయడం అనేది ఎంతవరకు సాధ్యం వితౌట్ ద సపోర్ట్ అండ్ కంప్లీట్ కోఆపరేషన్ ఆఫ్ పేరెంట్స్. అదే కీలకమైనటువంటి అంశం. పేరెంట్స్లో ఆ రకమైనటువంటి మార్పు లేదంటే కనుక ఒక డెడికేషన్ రకమైన ఇది సహేతుకంగా మనం చేయాలన్న ముందు మార్పు వాళ్ళ దగ్గర రాకుండా ప్రభుత్వం ద్వారా ఎంతవరకు సాధ్యపడుతుంది? సురేష్ గారు, చాలా ఒక అద్భుతమైన అవసరమైన సబ్జెక్ట్ అండి ఇది. దీనికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు మన డిబేట్ లో. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటించిన ఏదైతే ఈ సోషల్ మీడియా మీద నిషేధం 13 ఏళ్ల పిల్లలు చాలా అదే ఆహ్వానించదగిన డెసిషన్. ఇప్పుడు నిన్న బడ్జెట్ సమావేశాల్లో కర్ణాటక ప్రభుత్వం ఆల్రెడీ డెసిషన్ తీసేసుకుంది. 16 సంవత్సరాల లోపు పిల్లల్లో ఉన్న పిల్లలకి సోషల్ మీడియా అందుబాటులో ఉండకూడదు, కంటెంట్ ప్రొవైడర్ల మీద కూడా బాధ్యతలు చేయాలని చెప్పేసి కొన్ని సంస్థలకి ఆ బాధ్యతని కర్ణాటక ప్రభుత్వం అప్పచెప్పింది. అట్లాగే ఏంటంటే ఇప్పుడు ఇదే పరిస్థితి మరి భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని కఠినంగా అమలు చేయాలని చెప్పేసి మద్రాస్ హైకోర్టు గతంలోనే సూచనలు చేసిందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మద్రాసు హైకోర్టు సూచనలు చేసి ఈ పిల్లలు చెడిపోతున్నారు, వాళ్ళ మానసిక స్థితి చాలా ప్రమాదకరంగా తయారైంది, చదువులు దెబ్బతింటున్నాయి, అట్లాగే అశ్లీల హింసాత్మకమైన కంటెంట్ చూసి మైండ్ సెట్లు మారిపోతున్నాయి అని చాలా కామెంట్ చేసి హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. అది కేంద్రంలో కూడా పరిగణలో ఉంది ఆ అంశం. ఇకపోతే ఇంటర్నేషనల్ వేడిగా చూస్తే ఆస్ట్రేలియా చాలా పగడబందీగా దీన్ని అమలు చేస్తా ఉందండి. ఆస్ట్రేలియాతో పాటు ఏంటంటే డెన్మార్క్, అట్లాగే ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, చైనా, ఈ దేశాలు 5-6 దేశాలు కూడా అమలు చేస్తున్నాయండి. దాదాపు కొంతమంది 13 సంవత్సరాలు, కొంతమంది 15 సంవత్సరాలు అని. నా ఉద్దేశం ఏంటంటే 15 సంవత్సరాలకి పిల్లలు 10th క్లాస్కి వస్తారండి. 10th క్లాస్ అంటే ప్రాథమిక పాఠశాల ఎండింగ్. ప్రాథమిక విద్య 10th క్లాస్ తో పూర్తవుతుంది కాబట్టి 15 ఏళ్ల వరకు 10th అయ్యేంత వరకు ఖచ్చితంగా నియంత్రణ ఉండాల్సిందే. 13 కాదండి, 15 సంవత్సరాల వరకు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆ దశలోనే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఏర్పడుతుంది. మా మానసిక వికాసంగా కలుగుతున్న నేపథ్యంలో ఈ బ్యాడ్ కంటెంట్, అట్లాగే వ్యసన పరులు అవటం, టెలిఫోన్స్ కి, గేమింగ్ యాప్లకు కానివ్వండి,
ఇంకా చాలా చాలా అశ్లీల కంటెంట్ కానివ్వండి, వీటికి ఇప్పటికే చూస్తే కనుక మన దేశంలో కూడా బాల్యంలో దాదాపు 10 సంవత్సరాల వయసు నుంచే ఈ సెల్ ఫోన్ల ద్వారా తల్లిదండ్రులు కంట్రోల్ చేయలేక సెల్ ఫోన్ ద్వారా ఈ అశ్లీల కంటెంట్ చూడటం కానివ్వండి, ఈ హింసాత్మక కంటెంట్, గేమింగ్స్ ఎంతో చెడిపోతూ ఉన్నారు పిల్లలు. కాబట్టి అంటే 15 సంవత్సరాల వరకు ఖచ్చితంగా ఈ నియంత్రణ పెట్టి తీరాల్సిందే. దీనికి సాధ్యమే, ఇందాక కోటేశ్వరరావు గారు చెప్తూ సాధ్యం అవదు అంటున్నారు. దీన్ని సాధ్యపడుతుందని ఆస్ట్రేలియా నిరూపించింది. ఏంటంటే కంటెంట్ ప్రొవైడర్ని నియంత్రించడంతో పాటు పేరెంట్స్ కౌన్సిలింగ్ తో పాటు వాళ్ళు ఎవరికి తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ కంటెంట్ వాళ్ళకి శిక్షలు ఇవ్వట్లేదండి. ఏదైతే ఇది టెక్నాలజీ ద్వారా ఫేస్ రీడింగ్ ద్వారా అట్లాగే ఏ వయసు వాళ్ళు చూస్తున్నారు అనేది ఐడెంటిఫై చేసి ఏదైతే ఈ చట్టం చేసిన తర్వాత చట్ట ఉల్లంఘన చేసి ఏదైతే ఈ పిల్లలైతే ఏదైతే చూస్తున్నారో వాళ్ళ మీద ఆస్ట్రేలియాలో 49.5 ఆస్ట్రేలియన్ డాలర్లు పెనాల్టీ వేస్తున్నారు, జరిమానా. ఆ జరిమానా వల్ల చాలా వరకు అదుపులోకి వచ్చిందని చెప్పేసి ఇది చెప్తా ఉన్నారు. ఇది గత డిసెంబర్ 10వ తారీఖు నుంచి ఆస్ట్రేలియాలో ఇది కఠినంగా అమలు చేస్తున్నారు. అదుపులోకి వచ్చి చాలా వరకు కంట్రోల్ అయింది. ఇకపోతే పేరెంట్స్ బాధ్యత ఉండాలి ఖచ్చితంగా, కానీ వాళ్ళ పేరెంట్సే తమ దైనందిక జీవితంలో బిజీగా వెళ్ళిపోతా ఉన్నారు. పేరెంట్స్ ఉద్యోగాలు రీత్యా బయటకు వెళ్ళిపోతే పిల్లల ఇంట్లో మరి ఏదో ఫోన్ తీసుకోనో ఎక్కడో ఫోన్ పట్టుకోనో ఫోన్ అందుబాటులో చేయలేని పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు ఇక ఎవరు అడ్డుకోలేని పరిస్థితి, స్వేచ్ఛగా చూస్తా ఉన్నారు. కాబట్టి పేరెంట్స్ బాధ్యత ఉంది. ఖచ్చితంగా పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాచ్ చేయాలి పిల్లల్ని, వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది, వాళ్ళు డైలీ ఏ రకంగా సెల్ ఫోన్ కి ఎడిట్ అవుతున్నారా, ఏంటి చదువుతున్నారా, ఇది చూడాల్సిందే. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే పిల్లలకు కూడా ఫోన్లు, ట్యాబ్లు ఇచ్చి ఎడ్యుకేషన్ కంటెంట్ ను కూడా దాని ద్వారానే ఇస్తున్న నేపథ్యంలో దీన్ని పిల్లలకి ఈ ఫోన్ కానీ ఈ గ్యాడ్జెట్ ని దూరం చేయలేని పరిస్థితుల్లో ఉంది వాళ్ళ వ్యవస్థ. కాబట్టి ఏంటంటే వాళ్ళ పిల్లలని ఆ కంటెంట్ వాళ్ళ వాడే గాడ్జెట్ లో రాకుండా చూడాలి. అది దానికి కావాల్సిన టెక్నాలజీని మరి ఏదైతే ఈ టెక్నోటెక్ కంపెనీస్ ని వాళ్ళ ద్వారా అది సాధిస్తే కనుక ఖచ్చితంగా కొంతవరకు మనం నియంత్రించవచ్చండి సురేష్ గారు. కాబట్టి ఏంటంటే ఇది ఖచ్చితంగా అనివార్యమైన నిర్ణయం. ఇది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా జరగాలండి. ఇవాళ హింస జరగటం కానివ్వండి, అట్లాగే నేరాలు జరగటం కానివ్వండి, పిల్లల మానసిక స్థితి పాడైపోతా ఉంది. వాళ్ళు పెరిగిన తర్వాత నేర ప్రవృత్తికి వెళ్ళిపోతా ఉన్నారు. ఈ హింస ఈ గేమింగ్స్, ఈ పబ్జీలు ఇవన్నీ చూస్తూ, గేమ్స్ చూస్తూ, అట్లాగే కొంతమంది ఇంకా ఫార్వర్డ్కి వెళ్ళి సెక్స్ ఫిల్మ్స్ చూస్తూ రకరకాలుగా పాడైపోతా ఉన్నారు. చదువు మీద ఫోకస్ తగ్గుతుంది, మానసిక ఆందోళనకు గురవుతున్నారు, డిప్రెషన్స్ గురవుతున్నారు. టోటల్ నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా పొల్యూటెడ్ జనరేషన్ ప్రొడక్షన్ అవుతుందండి. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకొని నియంత్రించాల్సిన సబ్జెక్ట్ అండి. కాబట్టి మంచి స్టెప్ తీసుకున్నారు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. నేను కఠినంగా దీన్ని అమలు చేయాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను సురేష్ గారు. రైట్, ఆన్ దట్ బ్యూటిఫుల్ నోట్ ఐఎమ్ వైండింగ్ అప్ రైట్ నౌ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మొయినుద్దీన్ గారు, బాజీ గారు, సురేంద్ర నాయుడు గారు అండ్ కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.